13-15 సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పెంచలేదని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో పెరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై వివిధ వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తదితర వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర కుమార్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిషనర్గా డిప్యూటీ కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, ఎంఎస్ఏ గారు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వాళ్ళకి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిష్కరించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితిని దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అందరికీ నమస్కారాలు. ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు అందరితో కూడా మా వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు వాళ్ళు చెప్పారు, అవి కూడా అన్నీ న్యాయమైనయే. మా ఇబ్బందులు కూడా వారికి తెలియపరిచాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లైసెన్స్ కట్టడానికి ఏ విధమైన ఇబ్బంది లేదని కూడా మేము చెప్పాం. అది ఒక పద్ధతి ప్రకారంగా పెంచితే చేస్తామని చెప్పాం. ఈ విషయం మీద రేపు సాయంకాలం మళ్ళీ తక్కువ మందితోటి మున్సిపల్ అధికారులు, మా వ్యాపార వర్గాలు కూడా కలిపి ఒక మీటింగ్లో కూర్చుని దాన్ని వీలైనంత వరకు ఆమోదయోగ్యంగా ఉండేలాగా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, మా ట్రేడర్స్ చిన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయాలని మా సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు సాయంకాలం దీన్ని సాల్వ్ చేసి వ్యాపార వర్గాలందరూ కూడా వాళ్ళ ఆమోదం కూడా తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా వ్యాపార వర్గాలందరికీ కూడా తెలియపరుస్తున్నాం.